డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగబోతున్నాయి. అయితే గవర్నర్ ప్రసంగంపై తీర్మానానికి సభ్యులు ధన్యవాదాలు తెలుపనున్నారు. గవర్నర్ ప్రసంగంపై కాలువ శ్రీనివాసులు ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సీఎం చంద్రబాబు జవాబివ్వబోతున్నారు. అసెంబ్లీలో రేపు 2 బిల్లులను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు సభ ముందుకు వైద్య ఆరోగ్య వర్సిటీ ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ఈ 2 బిల్లులను అసెంబ్లీలో ఆమోదించబోతుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కూడా చర్చించబోతుంది. మరోవైపు రెండో రోజు శాసనమండలి సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. గవర్నర్ ప్రసంగంపై తీర్మానానికి సభ్యులు ధన్యవాదాలు తెలుపబోతున్నారు. ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ బలపరచబోతున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వబోతున్నారు. ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగబోతున్నాయి. ఇవాళ అసెంబ్లీ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటలకి శాసనసభ, 10 గంటలకి శాసన మండలి సమావేశం కాబోతుంది. ఈ రోజు శాసనసభకు సంబంధించి కూడా 2 ప్రధానమైన బిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టానికి సంబంధించి కూడా రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదం చేసి తీర్మానం కేంద్రానికి పంపబోతా ఉంది. రెండో దానికి సంబంధించి కూడా విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కూడా ఈ రోజు మరొక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూడా గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తీర్మానానికి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు అలాగే సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదిక కూడా గవర్నర్ ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఆయన సమాధానం చెప్పబోతున్నారు. మరొక వైపు శాసన మండలికి సంబంధించి కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లో 10 గంటలు ప్రారంభం కావుతున్న శాసన మండలి సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే శాసన మండలిలో గవర్నర్ తీర్మానాన్ని తెలుపుతూ కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి పంచుమర్తి అనురాధ కూడా మద్దతు తెలుపుతున్నారు. దాదాపుగా 10 అంశాలకు సంబంధించి కూడా వివిధ శాఖలకు సంబంధించిన 10 అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నలు సభ్యులు అడగబోతున్నారు. వీటికి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు జవాబులు చెప్పబోతా ఉన్నారు. సత్తాజ్. రైట్, థాంక్యూ శివ.